హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఐ హోప్ అందరూ కూడా బాగున్నారని చెప్పి అండ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ రెస్పెక్టివ్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో నేను యూనియన్ బ్యాంక్ ఎల్బిఓ రిజల్ట్ గురించి మాట్లాడబోతున్నాను. మనందరికీ తెలిసినట్టుగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ ఎగ్జామ్ జరిగింది. సో పీఓకి ఆల్టర్నేటివ్గా చాలా బ్యాంక్స్ ఎల్బిఓ అనే రోల్ తీసుకొచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్. సో దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇవి స్టేట్ వైడ్ వేకెన్సీస్, వెరాస్ పిఓ అనేది ఇట్స్ అప్లికబుల్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా. సో స్టేట్ వైజ్ వేకెన్సీస్ కాబట్టి ఇక్కడ వన్ ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే ఆ స్టేట్ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో దట్ ఈస్ లిటిల్ బిట్ అబౌట్ ఎల్బిఓ. సో ఈ వీడియోలో నేను నా రిజల్ట్ చూపించబోతున్నాను. రిజల్ట్ ఎస్టర్డే నైట్ అవుట్ అయింది, March 6th రోజు. సో ఇది నార్మల్ ఐబీపీఎస్ లాగా వెబ్సైట్లో ఇవ్వలేదు, జస్ట్ ఒక పీడిఎఫ్ ఇచ్చారు. ఐ గెస్ క్లోజ్ టు 10 స్టేట్స్ వరకు ఈ ఎగ్జామ్ అనేది జరిగింది. అండ్ ఆ స్టేట్స్ రిలేటెడ్ ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో దానికి 1:3 ఆర్ స్లైట్లీ మోర్ దెన్ దట్గా వాళ్ళు తీసుకున్నారు. తెలంగాణ అండ్ ఆంధ్ర చూస్తే 200 వేకెన్సీస్ ఈచ్ స్టేట్లో వచ్చింది. సో 1:3 లాజిక్ ప్రకారం 600 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారు ఫర్ ద నెక్స్ట్ ప్రాసెస్. సో తెలంగాణలో 600 వస్తే ఆంధ్రలో 624, స్లైట్లీ ఎడ్జ్ ఉంది, 624 మెంబర్స్ని తీసుకున్నారు. సో ఇప్పుడైతే నేను నా రిజల్ట్ చూపించబోతున్నాను, వెదర్ ఐ క్లియర్డ్ దిస్ ఎగ్జామ్ ఆర్ నాట్. సో ఫస్ట్లీ మనం ఇది చూస్తే స్క్రీన్ మీద దిస్ ఈజ్ మై హాల్ టికెట్. ఏదర్ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్ యూజ్ చేసి వీ కెన్ చెక్ ఆర్ నెంబర్. ఆ లిస్ట్లో మన నెంబర్ ఉంటే మనం క్వాలిఫై అయినట్టు, లేకపోతే క్వాలిఫై కానట్టు. సో ఇక్కడ నుంచి నా రోల్ నెంబర్ కాపీ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో నా రోల్ నెంబర్ నేను కాపీ చేశాను. సో దిస్ ఈజ్ ద పీడిఎఫ్. యూనియన్ బ్యాంక్ వెబ్సైట్లో ఇది ఆల్రెడీ అవైలబుల్ ఉంది. సో ఈ పీడిఎఫ్లోనే మనకి రిజల్ట్ డీటెయిల్స్ అని స్పెసిఫై చేశారు. ఇక్కడ మీరు చూస్తే స్టేట్ అప్లైడ్, రోల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అని ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. సో ఫస్ట్ నేను మీకు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో చూపిస్తాను. సో దానికోసం నేను ఆంధ్ర అని టైప్ చేస్తాను. దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి తెలుస్తుంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సెర్చ్ రిజల్ట్స్ మనకి 624 ఉన్నాయి, మీరు టాప్లో చూడొచ్చు. సో ఇప్పుడు ఇదే తెలంగాణకు చూద్దాం. తెలంగాణకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 600 అన్నాను, సారీ 620 మెంబర్స్ వరకు తెలంగాణ నుంచి కూడా సెలెక్ట్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇప్పుడు నా రోల్ నెంబర్ నేను మీకు టైప్ చేసి చూపిస్తాను, నాకు సక్సెస్ అయిందో లేదో మీకు తెలుస్తుంది. సో నా రోల్ నెంబర్ వచ్చేసి 119 1000 అండ్ 133. సో మీరు చూసినట్టుగా అయితే ఆంధ్రప్రదేశ్ నేను అప్లై చేసిన స్టేట్. నా రోల్ నెంబర్ 119 1000 133. నాకు యూనియన్ బ్యాంక్ ఎల్బిఓ అనేది ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది. ఆ 624 మెంబర్స్లో నేను కూడా ఒక్కరిని. సో దీని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మనకి ఈ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు, అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పీడిఎఫ్ బిగినింగ్ మీరు వెళ్ళిపోతే ఫస్ట్ పేజ్లోకి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డీటెయిల్స్. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాంతోపాటుగా ఎల్పిటి జరుగుతుంది. ఇందాక నేను చెప్పిన విధంగా ఇది స్టేట్ వైడ్ వేకెన్సీస్ కాబట్టి లాంగ్వేజ్ అనేది చాలా మ్యాండేటరీ. సో ఎవరికి ఇది ఇంపార్టెంట్ అంటే 10th 12th ఆల్రెడీ మీరు తెలుగు చదువుంటే, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, మన స్టేట్స్కి తెలుగు అనేది లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ మీరు 10th and 12thలో చదువుంటే మీరు ఈ ఎల్పిటి టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే అదర్ స్టేట్ క్యాండిడేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు నుంచి ఆంధ్రాకి అప్లై చేశారు, వాళ్ళకి ఖచ్చితంగా 10th or 12thలో తెలుగు అనే సబ్జెక్ట్ ఉండదు కాబట్టి దే నీడ్ టు అండర్గో ఎల్పిటి. ఇక్కడ వాళ్ళు పెట్టిన మెయిన్ క్లాజ్ ఏంటంటే క్యాండిడేట్స్ హూ ఫెయిల్ ఇన్ local language proficiency test will not be eligible for further selection process, that is personal interview. So LPT కానీ మీరు క్లియర్ చేయకపోతే you will be not eligible for personal interview. అండ్ టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. డేట్స్ అనేది 17th March to 21st March మధ్యలో ఎనీ టైమ్ దే కెన్ కాల్ యూ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఎల్పిటి. సో ఫర్దర్ డీటెయిల్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి, వాట్ యూ నీడ్ టు ప్రొక్యూర్ అనేది రెస్పెక్టివ్ ఈమెయిల్ ద్వారా కానీ లేదా వెబ్సైట్లో మీరు టచ్లో ఉంటే దే విల్ అప్లోడ్ వన్ మోర్ పీడిఎఫ్ ఆర్ సమ్ అదర్ డీటెయిల్స్. అక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు వెన్యూస్ ఏంటి, మీరు ఏం డాక్యుమెంట్స్ తీసుకురావాలనేది.
వన్స్ ఆ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అగైన్ మీకు సపరేట్గా ఇండివిజువల్ మెయిల్స్ కానీ లేదా వెబ్సైట్లో కానీ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనేది వస్తాయి. ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఏ టైం స్లాట్లో మీకు ఉంటుంది, ఆల్ డీటెయిల్స్ అనేవి అప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. మీలో ఎవరైనా యూనియన్ బ్యాంక్ ఎల్బిఓ ఎగ్జామ్ రాసి క్లియర్ చేసి ఉంటే ప్లీజ్ మెన్షన్ దాట్ ఇన్ ద కామెంట్స్. సో ఫర్దర్గా కూడా యూనియన్ బ్యాంక్ ఎల్బిఓ రిలేటెడ్ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూ అప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడగచ్చు, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవన్నీ కూడా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.